చేసేది. ఈ ఫ్లెక్సీ దాదాపుగా 25 సంవత్సరాలైంది ఆ ఫ్లెక్సీ పెట్టి. నేను 2001లో సోమనాథ మహోత్సవాల దగ్గరికి వచ్చి ఇక్కడ తుర్యాతీతం అనే అది చేశాను, తుర్యం చేశాను. తుర్యాతీతంలో 15 రోజులు ఉన్నాయి ఇక్కడ ఈ క్షేత్రంలో. గురువారం ప్రతిరోజు రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా మనం చెప్పేవారు. అలాంటి అవకాశం మళ్ళీ రాదు ఎవరికి కూడా. 15 రోజుల వరకు ఇక్కడే ఉన్నాం. తర్వాత మమ్మల్ని శ్రీశైలం తీసుకుపోయింది. అక్కడ కానీ అనివార్య కాలంలో వెళ్ళలేదు. అలాగే మళ్ళీ ఉదయం 5 రోజులు చేశాను. మా పిల్లలు ఈరోజు అందరికీ నేను చెప్పేది ఏంటంటే సాధన చాలా విలువైనది. సాధన నామజపం, తర్వాత గిరి ప్రదక్షిణ. అసలు ఈ క్షేత్రానికి ఎందుకు రావాలి, మనం ఏం చేయాలి అని తెలుసుకోవాలి. గిరి ప్రదక్షిణ చాలా ముఖ్యం. మహర్షి వారు తపస్సు చేసింది ఇక్కడే సమాధి ఇక్కడే. కాబట్టి ఆ మహానుభావుని మనం తెలుసుకోవాలి. సాధన ఇలా చేస్తే ఖచ్చితంగా నీ దగ్గరే కూర్చుంటాడు. ఈ నిజం. సాధన చేయాలి. సాధన చేసిన వాళ్ళకు ఇబ్బంది లేదు. మహర్షి వారు మేము 11 మందిని ఒక రోజు వచ్చినాం. ఇక్కడ గురువు గారు కూర్చోన్నాడు. ఇక్కడే జరిగింది నామ గోత్రాలతోటి చేస్తున్నాం. మేము 11 మంది వచ్చినాం. కానీ మమ్మల్ని చేసిన తర్వాత సగం మధ్యలో వచ్చినాము. చేసిన తర్వాత ఆయన ఏం చెప్పిందంటే, మీ 11 మంది మళ్ళీ చేయాలి లేదు, ఈరోజు మీరు చేసింది కరెక్ట్ కాదు అని చెప్పి మమ్మల్ని 11 మందిని ఆపాడు. నాకు కారణం తెలియదు. అయితే నాకు తెలుసు. ఎలాగంటే మేము వచ్చేటప్పుడు ఒక కారుకు వేరే కారు వచ్చి డాష్ ఇచ్చింది. యువతలో మా సైడ్ ఉన్న అర్థం పెరిగిపోయింది. అంటే ప్రమాదం తప్పించుకున్నాం. అదే సాయంత్రం పోయి ఉంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అందుకని మమ్మల్ని ఇక్కడే నడిపించి ఇక్కడే భోజనం చేయించి బయటికి పోవాలని ఎవరు కూడా అన్నారు మమ్మల్ని. తర్వాత ఆయన ఇక్కడ మాకు మళ్ళా మరుసటి రోజు ఉదయం పురోహితులను పిలిపించి మళ్ళీ మేము చేసిన తర్వాత ఆయన బయటికి రావాలంటే రాదు అన్నారు. ఇదే 11 మంది మేము ఇక్కడే కూర్చొని ఈ భజన వేసాం. వచ్చింది గురుగారు వచ్చి ఆనందపడ్డారు. మాకందరికీ సంకల్పం ఇచ్చింది. సంకల్పం ఇచ్చి ప్రసాదం ఇచ్చి ఇంకా ఆయన మీరు వెళ్ళండి. అంత గొప్పవారు మన మహర్షుల వారు. కరోనా టైంలో ఇక లేదు. కరోనా టైంలో ఈయనకు కరోనా తగ్గుతుంది. కానీ ఈయనను 5 నిమిషాలనే వెట్టెక్కడానికి మాకు గంట పట్టింది. నా వెట్టెక్కడానికి అదే హారతి ఇచ్చి ఈ వెట్టు 5 నిమిషాలు దిగిపోయాడు. మరుసటి నుంచి కరోనా లేదు. లేకపోతే విజయవాడ వెళ్ళాలి, వెళ్ళి 2 లక్షల ఖర్చు కాదు. ఆయన బతికించాడు మా గురుదేవుడు. మహాశక్తివంతుడు. అందరికీ అందుకనే సాధన చేయాలి. సాధన చేస్తే అన్ని దగ్గరకు వస్తాయి. ఆయనే వస్తాడు, ఆయనే ఇస్తాడు. చెప్పు. నాకు కరోనా టైంలో చాలా ఇబ్బంది పడినా. 15 రోజులు అన్నం లేదు, ఆకలి. అలాంటి టైంలో మెట్లు ఎక్కడానికి గంట పట్టింది. 15-20 మెట్లు. ఒక్కసారి మా కొడుకు, నేను, నా భార్య అందరం వచ్చి హారతి ఇచ్చింది. మరుసట్లో ఒక సూది వేసిన వెంబటే తగ్గిపోయింది. అసలు ఏమైపోయింది ఏమీ తెలియదు. ఒక హారతికే సోమనాథుడు నన్ను తగ్గించేసింది. రుణపడి ఉన్నాను. నా జీవితం ఉన్నంత వరకు ఆయన వదిలిపెట్టాను. నేను 20 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాను. మాది క్రైస్తవాలపేట ఖమ్మం గ్రామానికి వచ్చి నేను 20 సంవత్సరాల నుంచి ఈ రోజు నేను ఉన్నానంటే వీలైన తీసుకొచ్చింది. నాకు యోగం లేదు. నీకు ఇక్కడ సోమనాథుడు కాడికి ఈ సోమనాథుడు నీకు మంచివాడు, నీకు ఎన్నో చేసింది, నేను ఎన్నో బాగున్నాను. నేను చాలా సంతోషపడతాను. వ్యాపారం కానీ
ఇవాళ డబ్బులు లేవంటే మరుసటి రోజు ఇస్తాడు, వ్యాపారం రప్పిస్తాడు, డబ్బులు ఇస్తాడు. 20 సంవత్సరాల నుంచి నా అనుభవం ఉంది ఆయన కొడుకున్న. నేను జీవితంలో నా ఊరిలో ఉన్నంత కూడా ఆయన వదిలిపెట్టను. శతానికి వస్తానే ఉంటాను. దేశం